ప్రభు నందు ప్రియులారా, పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 25వ వచనములో ఇలాగ జ్ఞాపకం చేస్తున్నాడు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించు, పక్షపాతం ఉండదు అంటున్నాడు. ప్రియులారా, అందుకే యేసు ప్రభుల వారు అన్నారు, మీరు ఏ కొలత కొలుస్తారో అదే కొలతతో మీకు తిరిగి కొలవబడును. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మీరు ఏ కొలత కొలుస్తారో అని అన్నారు. కనుక ప్రియులారా, దేవుని పిల్లలముగా పిలువబడుతున్న మనము తోటి వారి పట్ల న్యాయముగా నడుచుకోవాలి. తోటి వారి పట్ల పక్షపాతం ఉండకూడదు. అందరము కూడా ప్రేమ కలిగి ఒకరితో ఒకరము దేవుని ప్రేమను పంచుకుంటూ ముందుకు సాగాలి. అలా కాని పక్షములో దేవుని పిల్లలముగా మనం ఉండలేము. అలా కాని పక్షములో అపవాది మన మధ్యలోనికి వచ్చి మనకున్నటువంటి ఆత్మీయ సహవాసం అంతటిని కూడా పాడు చేస్తాడు. అందుకే అన్యాయము చేసిన వాడు విజయము పొందాను అని వెర్రవేగడానికి వీలు లేదు. పక్షపాతము చూపిన వాడు నేను వారిని మోసగించాను అని గర్వపడడానికి వీలు లేదు. ఎందుకంటే నువ్వేది చేశావో అదే నీకు తిరిగి వస్తుంది. ఇది దేవుని మాట. జాగ్రత్త.